ఢిల్లీలో ప్రజల సిపాయినే పోరాడతా, గల్లీలో మీకు కష్టం వస్తే నేను అండగా ఉంటా. ఇవి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పలికిన ప్రగల్భాలు. తుక్కుగూడ వేదికగా జరిగిన న్యాయపత్ర డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. उन्होंने आपकी मदद की, मगर दिल्ली में मैं भी आपका सिपाही हूं. మీకు తెలుసు సోనియా గాంధీ గారు మీ ఎంబడున్నారు, ఢిల్లీలో నేను కూడా మీ ఎంబడుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాను. और आप जानते हो कि तेलंगाना के युवाओं ने, तेलंगाना की जनता ने मुझे इतना सा इशारा किया, मैं यहां आपके लिए हाजिर हो जाऊंगा. మీకు తెలుసు తెలంగాణలో ఏ యువకులైనా, తెలంగాణలో ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను ముందు హాజరైతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मैं सिर्फ ये 2-3 साल की बात नहीं कर रहा हूं, ये मैं अपनी पूरी जिंदगी की बात कर रहा हूं. ఇది కేవలం ఇప్పటి మాట కాదు, ఈ 2-3 ఏళ్ల మాట కాదు, నా జీవితం మొత్తం మీకు సేవ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. जब तक मैं जीवित हूं, तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया, मैं यहां हाजिर हो जाऊंगा. నేను బతుకున్నంత కాలం తెలంగాణలో చిన్న పిల్లగాడు పిలిచినా మీ ముందుంటా, మీకు సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. सोनिया जी, మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు విశేష స్పందన వస్తుంది. మూసీ సుందరీకరణ సర్వే, కూల్చివేతలపై కేటీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ప్రజలకు కష్టం వస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలేరు వెంకటేష్ మీతో ఉన్నాడని చెప్పారు. మరి మీరు ఓట్లేసి గెలిపించి ఎంపీ కిషన్ రెడ్డి ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. కష్టం వస్తే ఎవరు అండగా ఉంటున్నారో ప్రజలు ఆలోచన చేసుకోవాలని చెప్పారు కేటీఆర్. మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు, మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు, ఎందుకు మాట్లాడతలేడు? మరి మా ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలని లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప, ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని, డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను.